హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఓకే, ఈరోజు నేను మీకు స్నాక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైం చక్కగా ఇంట్లో ఏమీ లేవు అనిపించేటప్పుడు ఏదో ఒకటైతే ఉంటాయి కదా, అలా ఒకసారి చూసుకొని ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అండి, ఏమీ లేదండి. కట్ చేసి పెట్టుకొని కొంచెం ఆనియన్స్ అండ్ కారం బూంది, కొంచెం వాటర్ అండ్ సాల్ట్, ఆ 4 చక్కగా మంచి టేస్టీగా ఉన్న ఒక ఈవినింగ్ స్నాక్ తయారు చేసుకుందాం. ఓకే, వీడియోలో చూస్తున్నారు కదా, కర్డ్ చక్కగా వచ్చేసి నీట్గా కలిపేసుకోవాలండి. కొంచెం ముద్దగా గడ్డలుగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం స్పూన్తో బాగా మెల్ట్ చేసుకున్నట్లయితే ఆ గడ్డలు అంటే పోతున్నాయి. ఒక బౌల్లోకి తీసేసుకోండి పెరుగుని. ఓకే, చక్కగా నీట్గా కలిపేసుకున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం అండి వాటర్ యాడ్ చేయండి. ఇంకా థిక్గా ఉంది అనుకుంటే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి యాడ్ చేసామంటే ఎక్కువ లూజ్ అయిపోతుంది. ఓకే, కొంచెం సాల్ట్ కూడా తీసుకోండి. నేనైతే లిటిల్ బిట్ ఆఫ్ తీసుకున్నానండి, ఎక్కువగా తీసేసుకోవద్దు. ఇందులో సాల్ట్ ఎక్కువగా యూజ్ అవ్వదండి, అందుకే నాకు కావాల్సినంత మట్టిగా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, అవి నేను ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. అంటే ఎక్కువగా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, బట్ ఈ రెసిపీకి వచ్చేసి ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నామంటే టేస్ట్ ఉండదు. మినిమం ఒక 3 స్పూన్స్ ఆనియన్స్ తీసుకున్నామంటే ఒక 4-5 స్పూన్స్ వచ్చేసి కారం బూందీ తీసేసుకోవాలి. సో ఈ 3 కూడా చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని టేస్ట్ చేస్తే వా ఎంత బాగుందో తెలుసా. మీరు ఒకసారి చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు రెసిపీ రెడీ అయిపోయింది కదా, నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. బా ఎంత బాగుందండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకో స్పూన్ తినేస్తానండి. వావ్, సూపర్ అబ్బా. జస్ట్ 1 మోర్ ప్లీజ్. ఓకే, సూపర్ అంటే సూపర్ అండి. మీరు తయారు చేసి చూడండి.